మనీ మనిషిని కంట్రోల్ చేస్తుందంటారా, లేదా మనీని కంట్రోల్ చేస్తున్నారంటారా? నేనైతే ఏమంటానంటే ఇవాళ ప్రపంచంలో ఎక్కువగా మనుషుల్ని మనీ కంట్రోల్ చేస్తుంది. ఎగ్జాక్ట్. మనిషిలో ఉన్న మనిషిని కంట్రోల్ చేస్తుంది. ఓకే. మనం అందరం కూడా కంట్రోల్డ్ బై మనీ. ఇవాళ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మనీ. పెళ్ళి ఆర్భాటంగా చేయాలి, భేషజాలతోటి చేయాలి, డ్రెస్సులు కాస్ట్లీ కొనాలి. ఇక్కడ ఇంకోటి చెప్తాను, ఒకప్పుడు ఎలా ఉండేది తెలిసిన సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, తక్కువ ఖర్చు ఎక్కువ పొదుపు ఉండేది. ఇప్పుడు గత 20 ఏళ్లలో ఎక్కువ ఖర్చు తక్కువ పొదుపే లేకపోవడం. మీరు యంగర్ జనరేషన్లో చూడండి, వాళ్ళకి పొదుపు ఉండదు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ వేరు. ఈ కొత్తగా వచ్చిన ఈ రియల్ ఎస్టేట్ వాటిలోంచి అవతలి వ్యక్తి తొందరగా డబ్బు సంపాదించాడనే ఆలోచన వచ్చినప్పుడు, దానికి కారణం ఏంటని ఆలోచించినప్పుడు, ఓహో రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్ల అని యంగర్ జనరేషన్ రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. సేవింగ్ ఫిలాసఫీ, సేవింగ్ సెంటిమెంట్తో పెట్టడం లేదు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో పెడుతున్నారు. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. లేకపోతే ఇన్సూరెన్స్ కట్టుకుంటారు, లేకపోతే కనుక ఆ ఫ్యూచర్ కోసం ఏమైనా కొంచెం ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటారు. ఇవన్నీ చేయట్లేదు కదా. మరి ఫిలాసఫీ ఆఫ్ సైకాలజీ ఆఫ్ మనీ మారింది. అందుకని ప్యూర్గా ఇవాళ తక్కువ పొదుపు లేదా పొదుపే చేయటం లేదు. ఓన్లీ మన దీని మీద ఆధారపడుతున్నారు, ఖర్చుల మీద ఆధారపడుతున్నారు. కన్జ్యూమరిజం పెరిగింది, లావిష్నెస్ పెరిగింది, ఖర్చులు విపరీతంగా చేస్తున్నారు. ఖర్చు పెట్టడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. 5 స్టార్ హోటల్కి వెళ్ళి కూర్చోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. కాఫీలు అక్కడే తాగడం గొప్పగా ఫీల్ అవుతున్నారు. పీపుల్ ఆర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ లావిష్నెస్ అనమాట. ఒక పిచ్చి పట్టేసింది వాళ్ళ. అంటే డబ్బుతో 90%, అంటే 90% కూడా కాదు, 100కి 100% ఏదైనా చేయొచ్చు అంటారు. నేనా అంటారా అంటున్నా. అసలు నేనైతే ఏమంటానంటే డబ్బుతో ఏదైనా చేయొచ్చు అంటాను. డబ్బుతో ఏదైనా చేయొచ్చు. డబ్బుతో అన్నీ ఒక్కటే చేయలేం నాకు తెలిసి. ఒక్కటే మాత్రం అంతే, మరణాన్ని తప్పించలేం తప్ప మరణానికి కావాలంటే వాయిదా వేయచ్చు, పీరియడ్ పెంచవచ్చు, మరణాన్ని వాయిదా వేయవచ్చు డబ్బుతోటి తప్ప. అంటే మెరుగైన ఆరోగ్య ఆసుపత్రి సేవలు అందించి, వైద్య సేవలు అందించి తప్ప మరణాన్ని పోస్ట్పోన్ చేయగలమేమో తప్పించి కానీ ఆపలం డబ్బుతోటి నాకు తెలిసి. అది కాకుండా మిగతా అన్నీ చేయొచ్చు. మిగతా అవన్నీ చేయొచ్చు అని నేనెంత నమ్ముతాను. యాక్చువల్గా మంచివాడిని చెడ్డగా చేయొచ్చు, చెడ్డవాడిని మంచిగా చేయొచ్చు, యోగిని భోగిని చేయవచ్చు, భోగిని యోగి చేయవచ్చు, తప్పు చేయని వాడిని చేయించవచ్చు, చేయని వాడిని చేయకుండా ఉంచవచ్చు అని చేయొచ్చు నాకు తెలిసి. దట్ డజంట్ మీన్ ఎప్పుడు కూడా ఇలా కూర్చుని మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వీడియో చూస్తున్నవాడు ఎవరు ఏమంటారంటే నేను కాదు కదా అంటారు. ఎవ్రీ లా హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్ అని ఫిజిక్స్లో సూత్రం చెప్తారు. ప్రతి సూత్రానికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక బంతి ఇలా పడేస్తే కింద పడుతుంది, ఇది సూత్రం, ఫిజిక్స్ సూత్రం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, భూ ఆకర్షణ శక్తి ప్రకారం. కానీ అది ప్రతి చోట పనిచేయదు, ఉంటాయి. అలాగే ప్రతి సూత్రానికి ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఇలా కూర్చుని మాట్లాడేటప్పుడు 51%కే ఆమోదయోగ్యంగా చెబుతాం. అంటే సమాజంలో 51% గురించి మాత్రం మాట్లాడతాం, మిగతా 49 కాదు. అందరూ లేదా ఎక్కువ శాతం లేదా ఈ మధ్యన పెరిగింది అన్నప్పుడు అది గ్రాఫ్ పెరిగిందనమాట. అది 75కి 85కి వెళ్ళినట్లు లెక్క అనమాట. అట్లా.